జిల్లా సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్ వద్ద 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి 28 తేదీ వరకు రోజుకొక ప్రజా సంఘం చొప్పున వారి సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో మార్పు కావాలి, మార్పు సాధ్యం అనే నినాదంతో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దివాలా దిశగా తీసుకెళ్లిందని విమర్శించారు. మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ముందుగా గుంటూరు నగర ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 80 సంవత్సరాలు స్వాతంత్రం సిద్ధించుకొని 80 సంవత్సరాలు గడుస్తున్న ఈ తరుణంలో రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కులు పూర్తి స్థాయిలో ఈ స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ దక్కలేదని చెప్పి భావిస్తూ ఆ విధంగా ప్రభుత్వాలు పనిచేసే విధంగా సిపిఐ రాబోయే రోజుల్లో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి సంపూర్ణ స్వాతంత్ర ఫలాలు ప్రజలకు అందే విధంగా పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశానికి 79వ స్వాతంత్రం అయిపోయి 80వ సంవత్సరానికి అడుగుపోయిన సందర్భంగా మన పార్టీ కార్యాలయం దగ్గర మనం ఈ పతాకాలు కలుసుకుంటా ఉన్నాం. ఏదైతే అందరూ కూడా సమాన హక్కులు ఉండాలని మరి రాజ్యాంగంలో మరి ఏదైతే పొందుపరిచారో రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్న అన్ని హక్కులను ఈ రోజున మరి ప్రజలందరికీ రాని పరిస్థితి జరుగుతూ ఉంది. దాని సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ దేశంలో మార్పు కావాలని, మార్పు కోసం మరి ఇప్పటికీ అనేక ఉద్యమాలు మరి చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మరి మార్పు రావాలని, మార్పు కోసం దేశవ్యాప్తంగా కూడా ప్రదర్శన కూడా మరి పాదయాత్రలు కూడా నిర్వహించి ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసుకొని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా సెప్టెంబర్ 1వ తారీఖున నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మార్పు కావాలని, మార్పు అనివార్యమని, మార్పు మరి వస్తుందని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి భావిస్తూ ఈ పరిస్థితులన్నింటినీ మరి అవగాహన చేసుకొని ప్రజలంతా కూడా రాబోయే కాలంలో మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని మరి 400 సీట్లు ఇస్తే మార్చేస్తామని మార్చుకోవాలని ప్రయత్నం చేసిన మోడీ గారికి కూడా దేశ ప్రజలంతా కూడా 240 సీట్ల దగ్గరే మరి ఆపి ఆయన్ని మరి ఆయన అనుకున్న దాన్ని కూడా వెనక్కి పంపిన పరిస్థితుల్లో మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి ఏదైతే ఉందో హామీలన్నీ కూడా ఇక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితుల్లో మరి దేశంలో రాష్ట్రంలో మార్పు కావాలని, ఈ మార్పు కోసం రాబోయే కాలంలో అంతా కూడా ఐక్యమత్యంతో ప్రజలకు అండదండలుగా ఇస్తూ ఈ మార్పు కోసం ప్రయత్నం చేసిన భాగంగా మరి మనమంతా కూడా